త్రివిక్రమ్ డైరెక్టర్ గా తన కెరియర్ లో ఇప్పటి వరకు యంగ్ బాయ్స్ తో సినిమాలు తీశాడు, కానీ సీనియర్స్ జోలికి పోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తన రూల్స్ బ్రేక్ చేసి వెంకటేష్ కి యాక్షన్ కట్ చెప్పబోతున్నాడు. ఎప్పటి నుండో గురూజీతో సినిమా చేయాలని అనుకుంటున్న వెంకీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కాబోతోంది. ఇప్పటికే మాటల మాంత్రికుడిగా వెంకీ మామకు మంచి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ మరో హిట్టుని లోడ్ చేస్తున్నాడా? ఫ్యామిలీ ఎంటర్టైనరా, మాస్ మసాలానా? గుంటూరు కారం హిట్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అదేమంటే గ్యాప్ తీసుకోలేదు, వచ్చిందంతే అంటున్నాడు. అల్లు అర్జున్తో మూవీ అనుకుంటే చివరి నిమిషంలో గురూజీకి హ్యాండ్ ఇచ్చి అట్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో ఎవరు అన్న డౌట్స్ పటాపంచలు చేస్తూ ఇప్పటివరకు డైరెక్ట్ చేయని కొత్త హీరోని సెట్ చేశాడు. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుండో ఈగర్లీ వెయిట్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు యంగ్ హీరోలతోనే వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఫస్ట్ టైం వెంకీ మామకు యాక్షన్ కట్ చెప్పబోతున్నాడు. గతంలో ఈ ప్రాజెక్టు గురించి ఓ నిర్మాత హింట్ ఇవ్వగా ఇప్పుడు అఫీషియల్ అయింది. డైరెక్టర్ కాకముందు నుండే వెంకీ త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు మాటల మాంత్రికుడు. అలాగే డీసెంట్ హిట్ వాసు చిత్రానికి కూడా డైలాగ్స్ రైటర్ గా వర్క్ చేశాడు. ఈ లెక్కన వీరి కాంబోలో తెరకెక్కుతున్న 4th ఫిల్మ్ ఇదే. ఈ సినిమాకు మిస్టర్ వెంకటేశం, వెంకటరమణ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. మధ్యతరగతి కుటుంబంలోని ఓ వ్యక్తి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించబోతున్నాడట త్రివిక్రమ్. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని అర్థమవుతుంది. వెంకీ త్రివిక్రమ్ తమ మార్క్ మిస్ కాకుండా ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది ప్రాజెక్ట్. ఇందులో కూడా వెంకీ మామకు ఇద్దరు భామల్ని సెట్ చేయబోతున్నాడని టాక్. నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనేది బజ్. ఇటు వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏది పడితే ఆ మూవీకి కమిట్ అవ్వకుండా కాన్సెప్ట్ ఓరియంట్ చిత్రాలకు, హిట్ దర్శకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడు. తన ఫ్రెండ్ చిరంజీవితో కలిసి సినిమా చేయబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మల్టీ స్టారర్ బిగ్ స్క్రీన్ ను రఫ్ ఆడించేందుకు రెడీ అయ్యారు.